అందరికీ నమస్కారం. ఈరోజు లింగములు గురించి తెలుసుకుందాం. లింగములు అంటే జెండర్స్. వీటి గురించి ఇవాళ తెలుసుకుందాం. లింగములు 4 రకాలు. లింగములు 4 రకాలు. ఒకటి పుంలింగం అంటే పురుషలింగం, 2 స్త్రీలింగం, 3 నపుంసకలింగం, 4 సామాన్యలింగం. ఒకటి పుంలింగం, 2 స్త్రీలింగం, 3 నపుంసకలింగం, 4 సామాన్యలింగం. 1, 2, 3 అంటే పురుషలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం వరకే మీకు తెలుసు దీని గురించి. సామాన్య లింగం అంటే తెలియదు అనుకుంటాం. అది కూడా ఉంది. దీన్ని కూడా మీరు మైండ్లో ఉంచుకోవాలి. దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూస్తున్నాను. ముందుగా పుంలింగం గురించి అంటే పురుషలింగం గురించి తెలుసుకుందాం. పురుషలింగం అంటే పురుషులకు సంబంధించిన పదాలు అన్నమాట. పురుషులు వారి విశేషణములను తెలిపేదే పుంలింగాలు. పురుషుల యొక్క గుణాలు తెలిపేది అంటే విశేషణములు తెలిపేదే పుంలింగాలు. చూడండి, రాముడు, రహీం, తాత, అన్న, చెడ్డవాడు, అందగాడు, గొప్పవాడు. రాముడు, రహీం, తాత, అన్న ఇవన్నీ పేర్లు. ఎవరి పేర్లు? పురుషుల పేర్లు. కాబట్టి ఇది పురుషలింగం. ఈ పురుషుల యొక్క క్వాలిటీ చెప్తున్నాం అంటే విశేషణం తెలుపుతోంది. చెడ్డవాడు అంటే బ్యాడ్ పర్సన్, అందగాడు హ్యాండ్సమ్, గొప్పవాడు గ్రేట్ పర్సన్. ఇలాగా ఈ ఈ పదాలన్నీ పురుషులకు సంబంధించినవి కాబట్టి ఇది కూడా పురుషలింగంలోకి వస్తుంది. ఓకేనా? తర్వాత స్త్రీలింగం, ఆడవారికి సంబంధించిన పదాలు. స్త్రీలు వారి విశేషణములను తెలిపేదే స్త్రీలింగములు. స్త్రీల పేర్లు అంటే స్త్రీలతో ఇంకా రిలేటెడ్ ఉన్న పదాలు, స్త్రీల విశేషణములను క్వాలిటీని తెలిపేదే స్త్రీలింగములు. ఓకే, చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటాయి స్త్రీ పదాలు. సీత, అమ్మ, అమ్మమ్మ, అక్క, చెల్లి, అందగతే, గుణవతి, పుణ్యవతి. చూడండి, సీత పేరు, అమ్మ అంటే మదర్, అమ్మమ్మ అంటే గ్రాండ్ మదర్, అక్క అంటే ఎల్డర్ సిస్టర్, చెల్లి అంటే యంగెస్ట్ సిస్టర్, అందగతే బ్యూటిఫుల్, గుణవతి పుణ్యవతి అంటే ఇవన్నీ క్వాలిటీ అన్నమాట. వీళ్ళు అంటే ఆమె ఎలా ఉందో క్వాలిటీ చెప్తుంది. గుణవతి అంటే మీకు తెలుసు కదా, పుణ్యవతి అంటే తెలుసు కదా, అందగత్తి అంటే తెలుసు కదా. ఇవన్నీ అందగత్తి, గుణవతి, పుణ్యవతి స్త్రీలకు సంబంధించిన పదాలు అన్నమాట. ఇవి కూడా స్త్రీలింగంలోకి వస్తాయి ఇలాంటి పదాలు. ఓకేనా? తర్వాత నపుంసకలింగం. నపుంసకలింగం అంటే పశు, పక్షులు, వృక్షాలు, ప్రాణం లేని వస్తువులు వాటి లక్షణాలు తెలిపేవే నపుంసకలింగాలు. చూడండి, ఇక్కడ బొమ్మలు చూడండి, ఇవన్నీ నాన్ లివింగ్ థింగ్స్ అన్నమాట. అంటే పశు పక్షులకు ఉంటాయి కానీ మనం దాన్ని ఐడెంటిఫై చేయలేం. అందుకే ఈ నపుంసకలింగంలోకి వస్తుంది అన్నమాట. ఓకేనా? చూడండి, ఇవన్నీ చెట్టు ప్రాణం ఉంది కానీ మనం దీన్ని నపుంసకలింగంలో తీసుకోవాలి. ఆవు, గుర్రం, కోతి, ఏనుగు, పిల్లి, చెట్టు, కుర్చీ, టేబుల్, అవి ఇవి అది మొదలైనవి. ఇవన్నీ కుర్చీ, టేబుల్కి ప్రాణం ఉండదు, నాన్ లివింగ్ థింగ్స్ అనమాట. అవి ఇవి అది ఇది కూడా నపుంసకలింగానికి వస్తుంది. అలాగే జంతువులు, పక్షులు ఇవి కూడా నాన్ లివింగ్ థింగ్స్లోకి వస్తాయి. ఓకేనా? ఇవన్నీ జాగ్రత్తగా మేము మైండ్లో ఉంచండి. తర్వాత వచ్చి సామాన్య లింగము. ఇది సమూహమును తెలుపును. స్త్రీ పురుషులకు భేదము లేదు. అంటే సమూహం అంటే అందరూ కలిసి గుంపులాగా అనమాట. అంటే కొందరు, అందరూ, ఎందరు. ఎగ్జాంపుల్,
కొందరు అందరూ ఎందరిలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. కాబట్టి ఇది సామాన్య లింగం అంటారు. ఇది కూడా లింగంలోకి వస్తుంది. ఓకేనా? చక్కగా ప్రాక్టీస్ చేయండి. సాధన చేసేవాడే గొప్పవాడు. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.